శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 11. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మర్నాడు అమితమైన ఉత్సాహం వరకలు వేస్తుండగా విద్యాసాగరుడు గురుదేవుల రాకకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి లీలలను మననం చేసుకుంటూ నిత్యము కూర్చుండే చోటికి వచ్చి ఆసీనులైనారు. వెంటనే స్వామివారికి పాదాభివందనం చేసి, గురుదేవ, రామదాస్ స్వామి వారు ఇంతవరకు శక్తి సంపాదనకై తపస్సు చేసినారని తెలిపినారు. ఆ శక్తిని ఏ ఏ విధాలుగా వినియోగించి లోక కళ్యాణం చేశారో తెలుసుకోవాలని చాలా ఆతృత కలుగుతున్నది. స్వామి, దయతో నాకు తెలపండి అని చేతులు జోడించి విద్యాసాగరుడు ప్రార్థించాడు. శ్రీ నిత్యానందుల వారు కూడా ప్రసన్నులై చేతులు జోడించి, హే రామదాస స్వామి, అపార శక్తి సంపన్నులైన మీ సాహస కృత్యములను మీ అనుగ్రహ దేశముతో మాత్రమే మేము దర్శించగలము. ఓ యోగి సత్తమా, తమ కృపారసమును మాపై చిలికించుడు. మీ లీలలను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించుము స్వామి అని ప్రార్థించి కనులు మూసి దర్శించి ఇట్లు చెప్పసాగిరి. సమర్థ బిరుదు. విద్యాసాగర, శ్రీ స్వామివారు కారణ జన్ములు, అవతార పురుషులు. చిన్నప్పుడే అనేక అద్భుత లీలలు చేసినారని విన్నావుగా. వారికి ఘటన సమర్థత పుట్టుకతోనే ఉన్నట్టు తెలుస్తున్నది. అయినా వారు స్వయంగా నిర్ధారించుకొని తపస్సును కొనసాగించినారు. తపస్సును ఆచరించే సమయంలోనే టాకలికి కొంత దూరంలో ఉండే దశపంచక గ్రామవాసికి ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మనిప్పించారు. ఆ వృత్తాంతం విను. శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారు టాకలి గ్రామం వెలుపలగా కుటీరంలో తపమనరించుకున్న సమయంలో అప్పుడప్పుడు ఉత్తరాన 2 మైళ్ళ దూరంలో ఉన్న దశపంచక గ్రామానికి మధుకరి అంటే భిక్ష కోసం వెళ్ళేవారు. ఆ గ్రామస్తులందరికీ ఇతని సాధనా విషయం తెలుసు. ఇతని గురించి వారంతా వింతగా చెప్పుకునేవారు. ముక్కుపచ్చలారిని పసిబాలుడు, ఈ విధంగా తపస్సు చేయడం ఎక్కడా చూడలేదు. ఏ తల్లి కన్న బిడ్డడో గాని ఇంత చిన్న వయసులోనే ఇల్లు విడిచి ఏకాంతంగా ఆ నిర్జన ప్రదేశంలో తన సాధనను కొనసాగించుకుంటున్నాడని ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. పశువుల కాపరులు, పొలములకు పోయే రైతులు చూచి ముచ్చటపడుచుండేవారు. వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకునేవారు. కానీ శ్రీ స్వామి శాంత గంభీర ముద్ర, దివ్య తేజస్సుతో కూడుకున్న ముఖవర్చస్సు, దుర్నిరీక్షమైన ఆయన చూపులు ఎవరినీ దగ్గరకు రానిచ్చేవి కావు. వారి మౌనముద్ర చూచి భయపడి అడిగేవారు కాదు. ఆ గ్రామంలోనే అగ్నిహోత్రి బ్రాహ్మణుడు కులకర్ణి నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఆ గ్రామ ప్రజలందరికీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి కలిగే చిక్కు సమస్యలన్నీ పరిష్కారం చేసేవాడు. ఆయనే వారికి కొండంత అండగా ఉండేవాడు. పరమ సాత్వికుడు, దయాళువు, ఏ సమయంలోనైనా ఎవరికైనా చేతనైనంత సహకారం చేసి ఆదుకునేవాడు. చిన్న చిన్న తగవులు తీర్చి అందరిలో ఐకమత్యం అవసరమని, శాంతిమయ జీవనం వలననే అందరికీ సుఖశాంతులు కలుగుతాయని ప్రబోధించేవాడు. భార్య కూడా అతనికి అనుకూలవతే వర్తించేది. భార్యాభర్తలు ఇరువురు ఆదర్శవంతమైన జీవితం గడిపేవారు. గ్రామస్తులంతా వారిని పార్వతీ పరమేశ్వరులుగా భావించేవారు. వారి జీవితంలో సమస్తము లభించినవి కానీ సంతానం కలగలేదు. కొంతకాలం అదే దిగులుతో కులకర్ణికి క్షయవ్యాధి సంభవించినది. ఎన్నో విధములైన ఔషధములు సేవించాడు, కానీ ప్రయోజనం లేకపోయినది. నానాటికి అతని ఆరోగ్యం క్షీణించింది. చివరికి ఒకరోజు ఆ వ్యాధియే అతని ప్రాణాలు బలిగొన్నది. ఆ వార్త విని గ్రామస్తులంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ కబురు తెలియగానే చింతాక్రాంతులైనారు. సన్నిహితులందరూ గ్రామస్తులతో కలిసి అతని అంత్యక్రియల ఏర్పాట్లు చేసి శ్మశాన వాటికకు శవాన్ని చేర్చారు. చితిపై కులకర్ణి శవాన్ని ఉంచారు. అతని భార్య సహగమనం చేయ నిశ్చయించుకుని ఉన్నది. గ్రామస్తులు వద్దని వారించిన ఏ ఆశ్రయం లేని ఈ జీవితం ఇకపై ఉంచరాదని, తనది సరైన నిర్ణయమేనని వారికి నచ్చజెప్పినది. పెద్ద చిన్న అందరూ ఆఖరి నమస్కారం చేశారు. ఆ జనసమూహమును చీల్చుకొని భిక్షకై అగ్రహారానికి వచ్చే రామదాసు రావడం అందరూ గమనించి ఆశ్చర్యపడి చూచుచున్నారు. కులకర్ణి భార్య దుఃఖం ఆపుకోలేక ఆ యోగి పొంగవునికి పాదాభివందనం చేసినది. వెంటనే రామదాసు అష్టపుత్రవతీ భవ అంటూ ఆశీర్వదించారు. అంత దుఃఖంలోనూ ఆమెకు నవ్వొచ్చింది. సంభాళించుకొనుచు ఇలా అన్నది, మహాత్మా,
మీ వంటి వారికి సర్వము విదితమే. తమరిచ్చిన ఆశీర్వాదం ఈ జన్మగా లేక ముందు రాబోయే జన్మకా? ఎప్పుడు అది సత్యమవుతుందనే విషయం అర్థం కాకుండా ఉంది. నా భాగ్యం అదిగో బండెడు కట్టెలపై పడుకొని తగలబడేందుకు సిద్ధముగా ఉన్నది. స్వామి, నాకు సంతాన ప్రాప్తియా అంటూ తన భర్త చితివైపు చూపి దుఃఖిస్తున్నది. అందరి వదనాల్లో విచారమే గమనించారు స్వామి. వెంటనే ఇలా అన్నారు, అమ్మా, ఇవి నేను ఇచ్చిన ఆశీర్వచనాలు కావు, శ్రీరామచంద్రుని వాక్కులు. అవి ఎన్నడూ వృధా కావు, పద చూద్దాం అంటూ చితి వద్దకు చేరుకొని తన కమండలంలోని నీరు చేతిలోనికి తీసుకొని గంభీరముగా జయ జయ రఘువీర సమర్థ అంటూ శవంపై చెల్లారు. అందరూ ఏమి జరుగుతుందో అని అమితమైన కుతూహలంతో చూస్తున్నారు. తక్షణమే శవంలో కదలికలు ప్రారంభమైనాయి. అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగానే కులకన్ని మెల్లగా కన్నులు తెరిచి ఆ పాడపైనే లేచి కూర్చున్నాడు. అతడు శ్రీ స్వామిని చూస్తూ, స్వామి, మీరు అప్పుడే వచ్చేశారా? మీరు అక్కడకు రాకుంటే నాకు పునర్జీవితం లేనే లేదు అని చేతులు జోడించినాడు. జనులందరూ దిగ్భ్రాంతులైనారు. వారిలో కొందరు వేగముగా వచ్చి ఆనందంతో కులకర్ణిని చితిపై నుండి దించినారు. కులకర్ణి తన మెడలోని పూలమాల తీసి పారవైచి శ్రీ స్వామి పాదములపై వ్రాలి, తండ్రి, నీవు గొప్ప సమర్థుడమైన యోగి పొంగవడమని నేను తలచలేదు. ఒక సామాన్యమైన భిక్షుడుగడని తలచాను. అఘటన సమర్థుడవని మాటి మాటికి స్వామికి సాష్టాంగ నమస్కారములు చేస్తూ స్వామి పాదముల చెంత కూర్చుండినాడు. ఆనందాశ్చర్యములతో అలా నిల్చునిపోయిన అతని భార్య శ్రీ స్వామి పాదములు నమస్కరించి తన భర్త ప్రక్కన చేరి, స్వామి, ఏమిటి ఆశ్చర్యం అని అడిగినది. అందరూ వినుచుండగా కులకర్ణి ఈ విధంగా చెప్పాడు. నన్ను యమదూతలు యముడి ఎదుట నిలబెట్టారు. యముడు నన్నేదో ప్రశ్నించే లోపుగానే ఈ స్వామి అక్కడికి వచ్చారు. శ్రీ స్వామిని చూస్తూనే యముడు ఆశ్రమం నుండి దిగివచ్చి, మహాత్మా, ఏమిటి ఇలా వచ్చారు? ఏదైనా ఆజ్ఞ ఉన్నదా అని అడిగాడు. స్వామివారు, మీ దూతలు మా భక్తుని తెచ్చారు, తక్షణం వదిలేయండి అని ఆదేశించారు. యమధర్మరాజు తనని వదిలివేయండి దూతలకు ఆదేశించారు. వారు నన్ను వదిలివేశారు. నేను యమునికి నమస్కరించాను. ఆయన నన్ను పుత్రప్రాప్తిరస్తు అని దీవించి పంపారు. అలా నేను తిరిగి వచ్చాను. ఈ స్వామి సామాన్యుడు కావుడని స్వామిని చూస్తూ, మహానుభావ, నీవే ఆ క్షణం అక్కడికి రాకుంటే నా గతి ఏమయ్యేదో. సద్గురునాథ, ఇక నుండి మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, పతి, గతి అన్నీ నీవే. నీ చరణములే మాకు శరణాగతి అని ప్రార్థించి దంపతులు నమస్కరించారు. శ్రీరామదాసు, అమ్మా, నీకు 8 మంది పుత్రులు కలుగుతారు, సుమంగలిగా ఉంటావు. కులకర్ణి, నీ అనారోగ్యం పూర్తిగా తొలగిపోయినది. యథావిధిగా మీ కార్యక్రమాలు కొనసాగించండి. శ్రీరామనామముతో పునీతులు కండి అని దీవించారు. కులకర్ణి, స్వామి, అప్పుడెప్పుడో మీ పేరు రామదాస్ అని విన్నాను. కానీ మీ సమర్థతను చవిచూచినందున మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేము. కావున నేటి నుండి మిమ్మల్ని మేము సమర్థులనే పిలుచుకుంటాము అని కులకర్ణి అనగానే గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో సమర్థ రామదాస స్వామికి జై అంటూ జయ జయనాదాలు చేశారు. ఆనాటి నుండి స్వామివారి కీర్తి అన్ని గ్రామాలకు ప్రాకింది. వారికి ప్రేమతోనూ భక్తితోనూ భిక్ష ఇచ్చేవారు. ప్రథమ శిష్యుడైన ఉద్ధవ జననం. విద్యాసాగర, ఇది శ్రీ రామదాస స్వామి తపస్సులో ఉండగానే జరిగిన లీల. ఆనాటి నుండే స్వామి సమర్థ బిరుదుతో పిలువబడినారు. కొలది కాలంలో కులకర్ణి దంపతులకు ప్రథమ పుత్రుడు కలిగినాడు. వారు ఆ పిల్లవారిని శ్రీ స్వామి సమర్థుల దగ్గరకు తీసుకుని వచ్చి, దేవా సమర్థ, ఈ చిన్నవారిని నీకే సమర్పించుకొనుచున్నాము. మీరు ప్రసాదించిన మొదటి ఫలం మీదే అని స్వామి పాదాల వద్ద ఉంచినారు. సమర్థులు చిరునవ్వుతో అతనిని ఎత్తుకుని దీవించి వానికి ఉద్ధవుడు అని నామకరణం చేశారు. ఆ బాలుని మరలా వారి చేతికే ఇచ్చారు. కులకర్ణి, వీడు కాస్త పెద్దవాడయ్యే వరకు మీ వద్దనే ఉండనివ్వండి. నేను సమయం వచ్చినప్పుడు పిలిపించుకుంటానని చెప్పినారు. దంపతులు పుత్రునితో సహా ఇంటికి వెళ్ళారు. అప్పుడప్పుడు స్వామిని దర్శించుకునేవారు. క్రమంగా ఆ పిల్లవాడు పెరుగుతున్నాడు. అందరూ వారిని చిన్నతనం నుండి రామదాస స్వామి శిష్యుడిని పిలుచుచుండేవారు. ఉద్ధవుని లోపల అదే భావం పెరిగింది. తాను సమర్థుల శిష్యుడననే భావించేవాడు. అందువలన అతడు తన స్నేహితులతో కలిసి తరచూ స్వామిని దర్శించేవాడు. తండ్రి అతనికి కులవృత్తి అయిన పౌరోహిత్యం నేర్పించాలని సకాలంలో ఉపనయనం చేసి వేద పండితుల వద్ద విద్యాభ్యాసం చేయించుచున్నారు. కారణజన్ముడైన ఆ బాలుడు ప్రతిదినము సంధ్యావందనము, గాయత్రీ మంత్ర జపము నియమనిష్టలతో చేయసాగెను. శ్రీ సమర్థులు తపస్సు చాలించి తీర్థయాత్రలు చేయ సంకల్పించారు. తాము అంతకాలము తపమునరించిన పవిత్రమైన ఆ ప్రదేశంలో వీరాంజనేయ విగ్రహమును ప్రతిష్ఠించినారు. వీరాంజనేయ మందిరము నిర్మాణము మొదలగు కార్యక్రమాలన్నీ కులకర్ణి గారి పౌరోహిత్యముతోనూ గ్రామస్తుల సహకారంతోనూ జరిగినవి. అచ్చట ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి
ఆలయ బాధ్యతను తాత్కాలికంగా కులకర్ణికి అప్పగించినారు. కాలక్రమంలో కులకర్ణి తర్వాత ఉద్ధవుడే అచ్చట గొప్ప మఠ నిర్మాణం చేసి చక్కగా నిర్వహించుట జరిగినది. శ్రీ స్వామి సమర్థులు ఇక తీర్థయాత్రలో పోవదని తెలియగానే ఉద్ధవుడు వారి పాదాలు గట్టిగా పట్టుకొని, గురుదేవా, నాకు మంత్రదీక్ష ప్రసాదించండి అని ప్రార్థించగా సమర్థులు, నాయనా, నీవింకా 7 వర్షములు కూడా దాటిన చిన్నవాడివి. ఈ సమయంలో నీకు మంత్రదీక్ష నీయతగదు. కొంతకాలం ఆగుమని పలుకగా ఉద్ధవుడు బోరుబోరున ఏడవ మొదలెడినాడు. తండ్రి, నాకు సమయం వచ్చేదాకా, అనగా నా సమయం వృధాయగును గదా. తమరు తిరిగి వచ్చే లోపల నేను మీ సేవకై సిద్ధముగా నుండేదను. దయచేసి నా విన్నపమాలకించి మంత్రదీక్షను ప్రసాదించండి గురుదేవా అని ప్రాధేయపడినాడు. కులకర్ణి కూడా అతని దీక్షకేమీ అంతరాయం కలగకుండా నేను సహాయపడదని ప్రార్థించినాడు. శ్రీ సమర్థులు ప్రసన్నులై ప్రప్రథముగా ఉద్ధవునికి మంత్రదీక్ష నొసగి 13 కోట్ల మంత్రజపము చేయవలని ఆదేశించినారు. తరువాత సమర్థులు తీర్థయాత్రలకై బయలుదేరి ఆలయం వెలుపలకు వస్తుండగా ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి కులకర్ణి గారి సారథ్యంలో స్వామివారిని చేరవచ్చి సాష్టాంగ వందనములు ఆచరించారు. వారందరినీ స్వామి దీవించినారు. వారందరూ ముక్తకంఠంతో, స్వామి, శ్రీరామనవమి ఉత్సవములు సమీపించినవి. మీ ఆధ్వర్యంలోనే నిర్మించబడి మీ చేత ప్రతిష్ఠించబడిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించవలసినదిగా మా ప్రార్థన అంటూ సమర్థుల వారిని కోరినారు. శ్రీ సమర్థులు ఒక్క క్షణం కన్నులు మూసి ఇది అనుమదాజ్ఞగా నిర్ణయించుకొని, భక్తులారా, మీ సంకల్పం ఉత్తమమైనదే, ఆనందకరమైనదే. మీ అందరి సహకారం ఉంటే ఈ కార్యక్రమమును అత్యంత వైభవంగా జరిపించుదాము అని కార్యక్రమంకు కావలసిన ఏర్పాట్లు చేయుటకి ఆదేశించిరి. అందరిలో ఆనందోత్సాహములు వెల్లివిరిశాయి. గ్రామస్తులందరూ కలిసి పందిళ్ళు వేటుకు ప్రారంభించిరి. ఎవరు చేయు పనిని వారు మనస్ఫూర్తిగా భక్తితో చేయుచుండిరి. అన్ని గ్రామాల వారికి ఇవి పండుగ దినములుగా నుండెను. కొందరు నీళ్లను పరిశుభ్రం చేసిరి. కొందరు కల్లాపి చెల్లి ముగ్గుల రంగవల్లలు దిద్దిరి. పందిరి అంతయు వివిధ పుష్పాలతో అలంకరించబడెను. పూజకు కావలసిన సామగ్రి అంతయు శ్రీ సమర్థుల సలహాను అనుసరించి తెప్పించిరి. నిత్యము అన్నదానము కొరకు సమస్త వస్తు సామగ్రి అంతయు గ్రామస్తులు సమకూర్చుకున్నది. రంగరంగ వైభవంగా జరిపించబో ఉత్సవమునకు సర్వ అంగములు సిద్ధమైనవి. అన్ని గ్రామముల వారికి ఆహ్వానము తెలిపిరి. ఇట్లుండ ఆనాటి రాత్రి సమర్థుల వారికి హనుమంతుల వారు కనబడి, నాయన రామదాస, ఈ ఉత్సవాలలో నీవు రామాయణం చెప్పాలి అని ఆదేశించగా సమర్థులు చిరునవ్వులు నవ్వుచూ, మహాత్మా, మీ ఎదుట నేను రామాయణం చెప్పుటయా? ఎన్ని గుండెలుండాలి నాకు అన్నారు. హనుమంతుల వారు, ఎందుకు సందేహం అన్నారు. మహాత్మా, ఎందుకంటే సాక్షాత్తు రామాయణ కాలంలో ఉన్న మీరు చూచిన సన్నివేశములను కథలుగా విన్న నేను తిరిగి చెప్పేటప్పుడు ఎక్కడైనా వ్యత్యాసముగా ఉండవచ్చునేమో అని సందేహం అన్నారు. ఓహో, అదా, ఎక్కడైనా తప్పితే నేనున్నానుగా అన్నారు హనుమంతుల వారు. సరే, అయితే ఇంకేమి, మీ ఆజ్ఞ పాటించుతాను అన్నారు సమర్థులు. లంకలో ఉన్నవి తెల్ల కలువలు. హనుమంతుని అభ్యంతరం. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్దగా వేసిన చలోపందిళ్ల మధ్యలో శ్రీరాముల వారిని ఉంచి పూజించడానికి చక్కటి మంటపమును అలంకరింపజేశారు. శ్రీరామనవమి ఉత్సవాల ప్రారంభం రోజున సమర్థుల వారు సీతారామ విగ్రహములను బ్రాహ్మణులు వేదమంత్ర ఘోష చేయుచుండగా ఆ మంటపములో స్థాపన చేశారు. అత్యంత వైభవంగా స్వామివారిని అలంకరింపజేసి పూజా కార్యక్రమములను స్వయముగా నిర్వర్తించినారు. హనుమంతుల వారి ఆజ్ఞ ప్రకారం రామాయణం చెప్పడం ప్రారంభించారు. ఈ సత్సంగం ఉదయం సాయంకాలములలో చెప్పసాగినారు. కథ రామాయణంలోని అతి సుందరము ఆహ్లాదకరము అయిన సుందరకాండ చెబుతున్నారు. ఒకరోజు సాయంకాలం సమయంలో కథలో హనుమంతుల వారు లంకలో అన్ని ప్రదేశములు సీతమ్మ జాడకై వెతికి అశోకవనమును చేరినారు. ఒక వృక్షము కింద కూర్చొని సీతమ్మ వారిని చూచినారు. అచట చెట్టు కింద చక్కటి కొలను కలదు. అందులో తెల్లని కలువ పూలు ఆహ్లాదకరంగా ఉన్నాయని చెప్పుచుండగా బ్రాహ్మణ వేషంలో కూర్చొని కథ వింటూ ఉన్న హనుమంతుల వారు, కలువ పూలు తెల్లగా కాదు, ఎర్రగా ఉన్నాయి అన్నారు. కాదు, తెల్లగానే ఉన్నాయి అన్నారు సమర్థుల వారు. ఆ వాదన విన్న భక్తులు ఆగ్రహంతో, కథాశ్రవణం మధ్యలో ఏమిటయ్యా నీ వాదన అని గట్టిగా గద్దించారు. ఆంజనేయుల వారికి కోపం వచ్చినది. అయినా మౌనంగా ఉండిపోయారు. సమర్థుల వారు కథను కొంచెం ముందుకు సాగించి ఆనాటి సత్సంగాన్ని ముగించారు. తెల్లవారింది. సమర్థుల వారు ఒంటరిగా స్నాన సంధ్యలు చేసుకుని చుండగా హనుమంతుల వారు వచ్చి, ఏమిటి రామదాస, రాత్రి నీవు చెప్పిన కథ తప్పు అని కోపంగా చూడసాగారు. సమర్థుల వారు, మహాత్మా, కథ చెప్పింది నేను కాదయ్యా,
సాక్షాత్ రాముల వారు, అందులో తప్పులెందుకుంటాయి అన్నారు. హనుమాన్, నేను స్వయంగా చూశాను, అయినా కాదంటున్నావు, రా బయలుదేరు, నేను లంకకు తీసుకెళ్తాను, నీవే స్వయంగా చూద్దువు గాని అన్నారు. సమర్థుల వారు చేతులు జోడించి, మహాత్మా, మీ ఆజ్ఞను తప్పక పాటించవలసినదే, కానీ నేను ఇక్కడి నుండి మీతో వస్తే రామాదుల పూజకు ఆటంకం కలుగుతుంది, తర్వాత వెళ్దాములే అన్నారు. హనుమంతుల వారు, నేను ఇప్పుడే లంకకు వెళ్ళి సాయంకాలం పూజా సమయానికి ఆ ఎర్రని కలువలు తెస్తాను అని బయలుదేరి వెళ్ళిపోయారు. హనుమాన్కు సందేహ నివృత్తి. అతి శీఘ్రంగా లంకానగరం చేరి అశోకవనములోని ఆ కొలంలోకి వెళ్ళి చూడగా కలువ పూలు తెల్లగానే ఉన్నాయి. ఆశ్చర్యంతో సందేహం తీర్చుకోవడానికి విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు. విభీషణుల వారు హనుమంతుల వారిని చూస్తూనే ఆనందంతో కౌగిలించుకొని ఉచిత ఆసనమును చూపించి, మహానుభావ, ఆశ్చర్యంగా ఉంది, ఎంతకాలానికి తమ దర్శనమయ్యింది అని చేతులు జోడించి నమస్కరించాడు. హనుమంతుల వారు, విభీషణ, నేను ఆనాడు అశోకవనములోని పొలంలో ఎర్రని కలువ పూలు చూచినాను, కానీ అవి ఇప్పుడు తెల్లగా ఉన్నాయి. అవి తెల్లగా ఉన్నాయని రామాయణ కథ చెప్పుచున్న రామదాసుల వారు చెప్పినారు. కాదు, ఎరుపని నేను వాదించినాను. నా వాదనను నిజము చేసుకుందామని ఆ పూలను తీసుకుందామని వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఆయన చెప్పినట్లుగానే తెల్లగా ఉన్నాయి. ఈ మార్పునకు కారణమేమి అని అడిగినారు. విభీషణుల వారు చిరునవ్వు నవ్వుతూ, హనుమా, నీవు ఆనాడు చాలా క్రోధావేశములతో ఉన్నావు. ఎరుపెక్కిన నీ కళ్ళకు ఆ తెల్లని కలువలు ఎర్రగా గోచరించాయి. అప్పుడు ఇప్పుడు కూడా అవి తెల్లనివే అని పూర్వం మహాత్ములైన వారిని ఎందరినో దర్శించినాను. ఇచ్చట లంకలో ఉన్న కలువ పువ్వులను గురించి అంత చక్కగా చెప్పిన ఆ మహాత్ముని చూడాలనుందని తెలుపగా హనుమంతుల వారు వెనుక కలువలు ఎర్రగా గోచరించిన సన్నివేశమును గుర్తు తెచ్చుకొని మందహాసం చేస్తూ, విభీషణ, ఒకసారి ఆ రామదాస్ స్వామిని తీసుకుని వచ్చేదలే అని పలికి సెలవు పుచ్చుకొని తిరిగి రామనవమి ఉత్సవాలు జరుగుతున్న గోదావరి తీరం చేరినాడు. రామదాసుని చేరి, నాయన, నీవు చెప్పినదే నిజం అని తెలిపి అంతర్ధానమయ్యాడు. శ్రీరామనవమి ఉత్సవాలు ముగిసినవి. శ్రీ స్వామి సమర్థులు ఇక తీర్థయాత్ర ప్రారంభింపదలచి బయలుదేరినారు. విద్యాసాగర, మహాత్ములు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఎంచుకొని తమ అవతార కార్యములను నెరవేర్చుకుంటారు. శ్రీ సమర్థ రామదాస స్వామి కూడా శ్రీరాముని ఆదేశాన్ని అమలు చేయుటకు దేశకాల పరిస్థితులను తెలుసుకొని దానికి అనుగుణంగా తన ప్రణాళికను ప్రారంభించారు. ముందు మనం శ్రీ సమర్థ రామదాస స్వామి యాత్రా విశేషాలను, వారి లీలలను తెలుసుకుందాం అని చేతులు జోడించిరి. విద్యాసాగరును చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అను మంత్రాన్ని గురు శిష్యులిద్దరూ ముమ్మారు ఉచ్చరించారు. విద్యాసాగరుడు ఇలా ప్రశ్నించాడు, గురుదేవా, శ్రీ సమర్థులకు దైవకృప అపారంగా ఉండినందుననే గదా రామాయణ ప్రవచనంలో కొంచెం కూడా పొరపాటు లేకుండా చేయగలిగినారు. వారి శక్తి సామర్థ్యం వినియోగించి దేవతలనే మెప్పించినారు. తీర్థయాత్రలో ఏ తీర్థములను సేవించినారో వారిపై ఆయా దైవాల ఆశీస్సులు ఎలా ప్రసరింపబడినాయో వినాలని చాలా ఉత్సాహంగా ఉంది స్వామి అంటూ ప్రార్థించాడు. శ్రీ నిత్యానందులు ఇలా చెప్పనారంభించారు, విద్యాసాగర, నీవు ఉత్తమ శ్రోతవు కావుననే ఇంత జిజ్ఞాసతో శ్రవణం చేస్తున్నావు అనగానే విద్యాసాగరుడు, మహాత్మా, ఏమిటి ఉత్తమ శ్రోతన అంటే శ్రోతలలో కూడా ఉత్తముడు అధముడు ఉన్నారా? చాలా ఆశ్చర్యకరముగా ఉన్నదే సద్గురునాథ, మీ నుండి అనేకమైన నిగూఢ విషయములు వింటున్నాను. చాలా ఆనందం కలుగుచున్నది. నా సాధన జిజ్ఞాస మీ విషయ వివరణ ద్వారా ఎంతో అభివృద్ధి పొందుతున్నవి. ధన్యుని తండ్రి అని నమస్కరించి, ఉత్తముడైన శ్రోత అనగానేమో పూర్తిగా వివరించి తెల్పండి స్వామి అని కోరినాడు. శ్రోతలు 4 విధములు. చిరునవ్వులు చిందిస్తూ నిత్యానందులు ఇలా చెప్పసాగారు, చిరంజీవి, శ్రోతలు 4 రకాలుగా ఉంటారు. ఉత్తమ, మధ్యమ, అధమ, అధమాధమ అని 4 విధాలు. శ్రద్ధాభక్తితో, జిజ్ఞాసతో, ఆతురతతో ఏకాగ్ర మనస్కుడై విషయమును పూర్తిగా అవగతం చేసుకొనుచు శ్రవణము చేయువాడు ఉత్తమ శ్రోత. వానికి శ్రద్ధాభక్తితో విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ వాని మనస్సు ఏకాగ్రత నొందక అటునిటు చరించుచుండగా శ్రవణము చేయు వానిని మధ్యమ శ్రోత అందురు. వీనికి శ్రద్ధ భక్తి ఉంటుంది, అంతా విన్నట్లే ఉంటుంది, అందరిలో స్పందన పొందుతుంటాడు, కానీ వాని సకల ఇంద్రియములు పూర్తి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అందువలన వాడు వినుచూ కూడా వినకనే ఉంటాడు. వానిని అధమ శ్రోత అంటారు. సభలో ఉండి కేవలం శరీరముతో అచ్చట కూర్చుండి మనస్సుతో లోక సంచారం చేయించుచూ ఉన్న వానిని శవాకారుడు అంటారు. వీడు పూర్తిగా ఏమీ శ్రవణము చేయనివాడు, అందుచే అధమాధమ శ్రోత అంటారు. అనగా విద్యాసాగరుడు, గురుదేవ, ఈ విషయమును మరి కొంచెం వివరంగా తెలియజేయనని కోరగా
నిత్యానందుల వారు ఈ విధంగా తెలియజేశారు. నాయన, ఉత్తమ శ్రోత అనగా పూర్తి ఏకాగ్రతతో శ్రవణం చేయువాడు అని అర్థము. ఏకాగ్రత అనగా పంచ జ్ఞానేంద్రియములను మనస్సు యొక్క ఆధీనములో ఉంచి ఏకముఖంగా శ్రవణేంద్రియము ద్వారా వచ్చే విషయ విజ్ఞానమును గ్రహించుకొనుట. దానికి తోడు పంచకర్మేంద్రియమును నిరోధించి అనగా అవి చేయు పనులను ఆపి ఒకే ఆసనమందు కూర్చుండి తదేక ధ్యానంతో శ్రవణము చేయుటయే పూర్ణ ఏకాగ్రత అని శాస్త్రములు తెలిపినవి. అట్లు ఏకాగ్రతలో ఉన్న విషయము హృదయమునందు నిక్షిప్తమగును. జీవితంలో ఎప్పుడు అవసరమైనా అది జ్ఞప్తికి వచ్చి తగు విధముగా మనల్ని సంస్కరించి ధర్మ మార్గ ప్రవర్తనగా చేయును. ఇతరులను బోధించుటకును ఉపయోగపడును. వినిన విషయములను అనుభవంతో మనోన్మథనము గావించి అనగా పెరుగు చిలికి వెన్న తీగినట్లుగా అత్యద్భుత ఫలితములను ఆవిష్కరింపజేయువాడు ఉత్తమ శ్రోత అనబడును. మరి యొక్క శ్రోత ఒక విషయమును వినుటతోడనే తాను అంతకుముందు విని గడించిన పరిజ్ఞానంతో దీనిని పోల్చుకుంటూ ఇది నిజమా, అది నిజమా, ఇది సమంజసమా లేక అసమంజసమా అనుకుంటూ ఆలోచనతో కొట్టుమిట్టాడుచు వినవలసిన దాన్ని పూర్తిగా వినడు. మొదట విన్నదే గాని చివరి వరకు అదే స్థానంలో ఉన్నా చెవి నుండి వేగంగా బయట శబ్దము లోనికి వస్తున్నా అవేమీ వినపడవు. అతని మనస్సు వానిని స్వీకరించదు. కొద్దిపాటి విషయాన్ని వింటాడు, ఎక్కువ భాగాన్ని వదిలివేస్తాడు. ఇటువంటి శ్రోతనే మధ్యమ శ్రోత అంటారు. ఇంకొక తరగతికి చెందినవాడున్నాడు. వాడు చెవులతో వింటుంటాడు, కండ్లతో వేరేదో చూస్తుంటాడు. మిగిలిన జ్ఞానేంద్రియాలు మనసు కూడా వాని పనులు చేయుచుండును. ఆ స్థితిలో అతడు శ్రవణం చేసిన విషయములు వాని మనసులో ప్రవేశించును. కొన్ని విషయములు అక్కడ నిల్చును, కొన్ని నిలువవు. అదే మనసులో ఆలోచన లేకున్న ఎడల 1-2 విషయాలు మాత్రమే నిల్చును. 4 జ్ఞానేంద్రియములు ఇతర కార్యములు చేయుచుండగా మనసు శ్రవణేంద్రియముల ద్వారా వచ్చే విషయమును పూర్తిగా గ్రహించనేరక విడిచిపెట్టును. అటువంటి శ్రోత అధముడని చెప్పబడినది. అతడు శ్రవణం చేసి కూడా ఏమాత్రము తెలుసుకొనలేని వాడై విన్నట్లుండును, కానీ వినని వాని కిందే పరిగణింపబడును. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు అన్నీయు వాని పనులు చేయుచుండగా శ్రవణము చేయువాని యొక్క స్థితిని శవాకార స్థితి అంటారు. అందువలన విన్నది విన్నట్లు బయటకే పోవును, మనసుకు ఎక్కదు. వాడు శ్రవణం చేసినా చేయని వాని కిందనే పరిగణింపబడును. ఇటువంటి శ్రోతను అధమాధమ శ్రోత అందురు. అందువలన శ్రవణము చేయనప్పుడు తగు జాగ్రత్తగా విషయమును గ్రహింపవలను. గ్రహించిన విషయమును మననము చేయవలను. అట్లు మననము చేయనప్పుడు ఏదేని సందేహం వచ్చినచో వారిని తీర్చుకున ప్రయత్నించవలను. పూర్తిగా నిస్సందేహ స్థితిలో నిలవగలిగిన ఫలితము త్వరగా లభించును. దానిని నిధిధ్యాసమందురు. సాధకులు శ్రవణ మనన నిధిధ్యాసములు అవలంబించి బ్రహ్మజ్ఞానమును పొందవలసి ఉన్నది. కావున దీనికి తొలి లక్షణమే శ్రవణము. నవవిధ భక్తులలో కూడా తొలిమెట్టు శ్రవణమే అని తెలుపగా విద్యాసాగరుడు, స్వామి, ఉత్తమ ఆత్మశ్రోతలైన కొందరు పురాణ పురుషులను తెలపండి అని కోరెను. అప్పుడు నిత్యానందుల వారు, నాయన, శ్రవణము ద్వారా జ్ఞానైన ముముక్షువులు ఎందరో కలరు. ఉత్తమ శ్రోతలలో పార్వతి, ఆంజనేయుడు, గరుడు, అర్జునుడు, పరీక్షిత్తు, ధర్మరాజు మున్నగు వారెందరో కలరు. శివుడు చెప్పగా పార్వతి రామాయణము శ్రవణం చేసినది. ఆ రామాయణం ఎవరు గానం చేసిన ఆంజనేయుడు శ్రవణం చేస్తాడు. కాకభూషణుడు చెప్పగా గరుడు రామతత్వమును, కృష్ణుడు బోధించగా అర్జునుడు భగవద్గీతను, భీష్ముడు బోధించగా ధర్మరాజు రాజనీతిని, శుకమహర్షి బోధించగా పరీక్షితు శ్రీమద్ భాగవతమును శ్రవణం చేసి ఉత్తమ శ్రోతలై తరించారు. శ్రవణం చేసి కూడా చేయని వారు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. సంజయుడు చెప్పగా భగవద్గీతను, భారత యుద్ధాన్ని శ్రవణం చేసిన ధృతరాష్ట్రుడును, భీష్ముడు తెలపగా రాజనీతిని, ధర్మ మార్గాన్ని శ్రవణం చేసిన దుర్యోధనుడును అధమాధమ శ్రోతలై నశించిరి అని నిత్యానందులు తెలపగా విద్యాసాగరుడు ఆనందంతో, స్వామి, తర్వాత సమర్థస్వామి కథను తెలియజేయండి అని కోరెను. నిత్యానందుల వారు, విద్యాసాగర, ముందు కథలో స్వామి తీర్థయాత్రకు బయలుదేరినారని తెలుసుకున్నాం కదా. శ్రీ స్వామివారి యాత్రలోని అద్భుత విషయాలను, లీలలను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామని చెప్పుచు కన్నులు మూసుకొని చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ప్రార్థించి ఆ తర్వాత కథను చెప్పసాగాను. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 11వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి.
శాంతి శాంతి శాంతి.